హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి బెల్లం సున్ని ఉండలు ఫ్రెండ్స్. ఈ బెల్లం సున్ని ఉండల్ని ఎంతో టేస్టీగా, ఎంతో హైజీనిక్గా పిల్లలు పెద్దలు అందరూ నచ్చి మెచ్చి తినేలాగా ఆరోగ్యకరమైన ఈ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా. 1 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోవాలి. అంటే మొత్తానికి మనం 2 కప్పులు తీసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అర్థం కావడం కోసం ఇలా సపరేట్గా తీసుకున్నాను. అలాగే మరొక 3/4 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు ఇక్కడ మినప పప్పుని, అంటే పొట్టున్న పప్పుని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ బియ్యం తీసుకోవాలి. అలాగే ఒక 2 కప్పుల వరకు సేమ్ అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. కాస్త యాలకుల పొడిని కూడా ఇందులో వాడదాం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన బెల్లం మినప సున్ని ఉండలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా కడాయి పెట్టుకుని, కడాయిలోకి 1 కప్పు మినపగుళ్ళని, అలాగే మరొక 3/4 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. మీకు అర్థం కావడం కోసం సపరేట్గా పెట్టానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అలాగే మరొక 1/4 కప్పు వరకు పొట్టు మినపప్పుని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుని ఇవన్నీ బాగా చక్కగా వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో మొత్తానికి మనకి ఇవన్నీ వేగడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. సో ఓపికతో వేయించుకుంటే లడ్డూలు అనేవి మంచి రుచిగా కుదురుతాయి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యిని తీసుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యిని తీసుకుని వేయించుకోవడం వలన మంచి రుచిగా కుదరడంతో పాటు తొందరగా వేగుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి. నెయ్యిని తీసుకొని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, బంగారు రంగులో ఎంత బాగా మెరుస్తున్నాయో కదా మన మినప్పప్పు అనేది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల బియ్యం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కాస్త వేయించుకుంటే ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది బియ్యం అనేది. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా బియ్యం అనేవి ఈ విధంగా వేగిపోయాయి కదా. బియ్యం తొందరగానే వేగిపోతాయి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారాక మరి కాస్త డార్క్ షేడ్లోకి వస్తాయి కాబట్టి ఈ రంగులో ఉన్నప్పుడే తీసుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వేయించుకుని పెట్టుకున్న మినపగుళ్ళు అనేవి పూర్తిగా చల్లారిపోయాయి. చెప్పాను కదా ఫ్రెండ్స్, రంగు అనేది కాస్త మళ్ళీ మారుతుంది అని. చల్లారాక ఇంకాస్త డార్క్లోకి వస్తాయని చెప్పాను కదా. ఇలా మిక్సీ జార్ని తీసుకుని మనం వేయించుకుని చల్లార్చుకున్న మినపగుళ్ళని, మినపపప్పుని మొత్తం ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పల్సిస్తూ ఫైన్గా, ఎగ్దమ్ ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. లేదా పల్స్గా అయినా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే కాస్త కోర్స్గానే గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. మరీ ఫైన్గా అంటే నోటికి అంటుకున్నట్లుగా ఉంటుంది కాబట్టి నాకైతే కాస్త కోర్స్గా ఉంటేనే ఇష్టం కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకుని ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ముందుగా మనం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ బెల్లం, ఈ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్పుల బెల్లాన్ని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. మీరు కాస్త ఎక్కువగా కూడా తీసుకోవచ్చు, కాస్త తక్కువగా కూడా తీసుకోవచ్చు. నాకైతే ఈ విధంగా నేను తీసుకున్న దానికి కరెక్ట్గా సరిపోయే క్వాంటిటీలో నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా ఉండదు స్వీట్నెస్, అలాగని తక్కువగా ఉండదు, కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా తీసుకుంటే. మళ్ళీ సేమ్ అదే మిక్సీ జార్ని తీసుకుని మనం బెల్లం కలుపుకున్న పొడి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకుంటే బెల్లం మొత్తం చక్కగా ఇందులో కలిసిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, బెల్లం ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? బెల్లం కనిపించకుండా బెల్లం కూడా చక్కగా పొడి అవ్వడం కోసం ఆ పిండిలో బెల్లాన్ని కలిపి గ్రైండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మినప్పొడిని ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాం కదా, మధ్యలోకి హోల్ లాగా చేసుకోవాలి. ఒకసారి కావాలంటే మీరు రుచిని చెక్ చేసుకొని ఏమైనా తగ్గినట్లుగా అనిపిస్తే తీపి మరి కాస్త బెల్లం వేసి మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. నెయ్యి వేడి చేసుకుని వేడి నెయ్యి మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని బాగా ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ ఉండల్ని చుట్టుకోవాలి. సో హెల్దీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్.
అందరి కోసం ఆలోచించే మనం, ఇంట్లో అన్ని పనులు చేసే మనం, మన కోసం మనం ఆలోచించుకోము కదా ఫ్రెండ్స్. మన కోసం ఆలోచించుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుని రోజుకొకటి మనం తిన్నామంటే మనకి ఎంతో మంచిది ఫ్రెండ్స్. అలాగని మనమే తినాలని కాదు ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు. సో హెల్దీ కూడా. ఇందులో మనం బెల్లం వాడి చేసాం కాబట్టి చాలా హెల్దీ. చూస్తున్నారు కదా, ఇలా చెట్టుకుంటే మన సో హెల్దీ, సో హెమ్మీ, బ్రెయిన్ బూస్టర్ లాగా పనిచేసి ఎముకల్ని బలపరిచే మన హెల్దీ లడ్డు అంటే సున్ని ఉండ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకి చిరుతిండి ఏదైనా అడిగినప్పుడు ఇలా ఒక్క లడ్డు చేతికి ఇచ్చామంటే ఎంజాయ్ చేస్తూ తినేయడంతో పాటు వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తిన్నాక మీరే కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అంత రుచిగా ఉంటుంది మన ఈ బెల్లం సున్నుండ అనేది. టేస్టీ అండ్ ఈజీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.